బంగ్లాదేశ్ అధ్యక్షుడే షాబుద్దీన్ బయట పెట్టారు. ఆ అధ్యక్షుడిని అయితే దేశం దాటి విదేశ టూర్లు కూడా వెళ్ళనివ్వలేదంట, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయన్ని. ఆ తర్వాత ఆయన 4 గోడలకు పరిమితం చేశారని తెలుస్తుంది. కనీసం ఆయన్ని ఒక ప్రోగ్రాములు కూడా ఆయన, అంటే బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఉన్న విషయమే మీడియాకి తెలియకుండా యూనస్ చేశారన్నమాట. ఆయన ఒక నియంతలా వ్యవహరించారు. చాలా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని అట్టే తొక్కి పడేశారు, రాజ్యాంగ విహీనంగా ఆయన పరిపాలించారు అని మహమ్మద్ షాబుద్దీన్ చెప్తున్నారు. ఇది బంగ్లాదేశ్ అధ్యక్షుడే ఈ ఆరోపణ చేయడం జరిగింది. అంటే ఏంటి, యూనస్ చేసిన కుట్రకి ఇప్పుడు బంగ్లా ప్రభుత్వం BNP తారిక్ రెహమాన్ ఏమన్నా విచారణ వేసే అవకాశాలు ఇక్కడ పూర్తిగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మహమ్మద్ తారిక్ రెహమాన్ ఇప్పుడు సైన్యంలో విపరీతమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు, సైన్యాన్ని పునర్నిర్మిస్తున్నారు ఆయన. అంటే ఈ కారణాలన్నిటికీ కారణమైన మహమ్మద్ యూనస్ని తీయకపోతే ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఆయన వెనకాల మతతత్వ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈయన మీద విచారణ జరిగే అవకాశాలు పూర్తిగా మనకి ఇక్కడ ఉన్నాయని తెలుస్తుంది. ఆ విచారణ నిజమైతే మాత్రం ఆయన జైల్లోకి వెళ్ళడం తథ్యం. ఎందుకంటే అక్కడ నేషనల్ జంజీ